సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. శానిటైజర్, ఇది మనందరికీ తెలుసు. దీని యొక్క అడ్వర్టైజ్మెంట్లో 99.99% ఆఫ్ బ్యాక్టీరియాను ఈ శానిటైజరు చంపివేస్తుంది అంటూ అడ్వర్టైజ్మెంట్లో మనం చూస్తూ ఉంటాం. మనము కూడా మన క్రిస్మస్ని శానిటైజ్ చేస్తూ మన విశ్వాసంని 99.99% మటుకు లోకానుసారమైనదిగా చూపెడుతూ స్తుతిస్తూ సంతోషించే వారమై ఉంటాం. అందుని బట్టే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, మీరు తెలియని దానిని ఆరాధించు వారై ఉంటున్నారు. ఈ లోకంలో చీకటికి వెలుగు మధ్య జరుగుతున్న పోరాటంలో జరపబడిన క్రిస్మస్ను నేడు మనము ధ్యానించనై ఉంటున్నాం. క్రిస్మస్ స్టోరీ హేరోదు యొక్క హింసాత్మకమైన నిర్ణయములను బట్టి ప్రారంభము అవ్వడం చూస్తుంటున్నాం. ఒకవైపు రోమా సామ్రాజ్యం యొక్క అణిచివేతకు గురవుతున్న ప్రజలను జ్ఞాపకం చేయబడుతున్నది. మరోపక్క నిరుపేదలుగా పేదరికంలో అలమటిస్తుంటున్న ప్రజల యొక్క వేదనను జ్ఞాపకం చేయబడుతున్నది. ఇంకోవైపు మెస్సయ్య రానై ఉంటున్నాడు, మమ్మల్ని విమోచించేవాడుగా ఉంటాడు అంటూ నిరీక్షించే ప్రజలు ఒకవైపు ఉన్నట్లుగా చూస్తున్నాం. నిరుత్సాహముతో నిరీక్షణ కోల్పోయిన ప్రజల మధ్య నిరీక్షణకర్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించడము చూస్తుంటున్నాం. ప్రియులరా, మన జీవితంలో ఎటువంటి హింసాత్మకమైన ఆలోచనలు జీవితము మనము కొనసాగించినప్పటికీ, మన నిర్ణయాలు, అపోహాలు మనపై ఎన్నో ఆర్థికమైన ఇబ్బందులలో, శారీరకమైన సమస్యలతో ఈ చీకటి లోకంలో మనము జీవిస్తున్నప్పటికీ, ఈ పరిస్థితిలో మనము జీవిస్తున్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇట్టి చీకటి లోకంలో, ఇట్టి పరిస్థితులలో జన్మించిన వాడై ఉంటున్నాడు. హేరోదు మహారాజు బాలుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపడానికి ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తను ఈ లోకంలో జన్మించిన వాడై ఉంటున్నాడు. కాబట్టి తన వెలుగు చీకటిని జయించిన వీరుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారై ఉంటున్నాడు. రెండోదిగా చూసినట్లయితే, చీకటికి వెలుగుకు మధ్యన జరిగిన సంఘర్షణలో చీకటి అనేకమైన రూపంలో పోరాడిన వారిగా ఉంటున్నది. ఏ విధముగా మనం గమనించినట్లయితే, హేరోదు తన సైన్యముతో, కత్తులతో అనే చీకటి ద్వారా ఈ వెలుగుని ఆపడానికి ప్రయత్నం చేసినట్లుగా చూస్తుంటున్నది. సాతాను, అపవాది మరి అరణ్యములో ముమ్మారు శోధిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రకాశవంతమైన వెలుగును ఆపివేయాలని ప్రయత్నం చేసినట్లుగా చూస్తుంటున్నాం. పరిచర్యలు, యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో అనేకమైన శోధనలను, అనేకమైన చిక్కులను పెట్టే ఆలోచనలను ప్రయత్నం చేసి రోమియోలు మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు వేసి ఆ వెలుగును ఆర్పివేయడానికి ప్రయత్నము చేసిన వారిగా ఉంటున్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్యము ప్రకాశవంతముగా ఈ లోకంలో జ్యోతి వలె వెలిగిన వారిగా ఉంటున్నాడు. ఆయన ఖాళీ సమాధిలో నుండి నూతనమైన వెలుగును, నూతనమైన మార్గమును, నూతనమైన జీవితమును ప్రకాశవంతముగా ప్రకటింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. చివరిగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన కొండ మీద చేసిన ప్రసంగములలో మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అంటూ సెలవిచ్చిన వారిగా ఉంటున్నాడు. ఈ మాట మనలను బట్టి, మన జీవితములను బట్టి నిర్ధారణ చేసి ప్రత్యేకింపబడిన పిలుపుగా దేవుడు మనకు అనుగ్రహింపబడినట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ లోకములో ఉన్న చెడు, ఈ లోకములో ఉన్న చీకటి మనలను ఎంత ఆవరించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎప్పుడైతే దేవుని వాక్యం నందు మనలను మనం ప్రతిష్ఠించుకుంటామో, ప్రత్యేకించుకుంటామో, పరిశుద్ధపరచుకుంటామో, ప్రక్షాళన చేసుకుంటామో, ఆ వెలుగు
మనలో ప్రకాశవంతముగా నిలిచి ఉంటుంది అంటూ వాక్యం జ్ఞాపకం చేస్తుంటున్నది. అప్పుడే మన జీవితముకు క్రిస్మస్ అర్థవంతముగా ఉంటుంది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. కాబట్టి యోహాను సువార్త 1:5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యమును మనం వింటూ దేవుని వాక్యమునందు మనం నిలుచుచు అటు విశ్వాసమును వృద్ధి చెందుకుంటూ నిజమైన క్రిస్మస్ సంతోషమును, క్రిస్మస్ వెలుగును నింపబడుతూ అనేకులను ప్రకాశించే జ్యోతుల వలె ఈ లోకంలో వెలిగించుటకు త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడనుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మమ్మల్ని మిక్కిలా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం శరీరధారిగా ఈ లోకముకు జన్మించి ఇదిగో ప్రభువా, మాలో ఉన్న చీకటిని నీ ఆశ్చర్యకరమైన గొప్ప వెలుగుతో నూతన సృష్టిగా మార్చి ప్రకాశవంతమైన జీవితమును మాకు అనుగ్రహించి ప్రకటించుటకు నీవు ఇచ్చిన ఆజ్ఞను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీవు ఇచ్చిన పిలుపుకు నమ్మకముగా విధేయతను కనపరుస్తూ ఈనాడు ప్రభా మేము ఈ క్రిస్మస్ సంతోషముగాను, విశ్వాస సహితముగాను, అర్థవంతముగాను జరిపించుకునే వాక్యమును, విశ్వాసమును, కృపను మా జీవితంలో ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యమును విన్న వారందరినీ దేవా నూతనమైన వెలుగును వారిపై ప్రకాశింపచేసి నా తండ్రి వారిలో ఉన్న ప్రతి చీకటిని తీసి నీ వాక్యపు నీడలో, నీ వాక్యపు వెలుగులో వారిని బ్రతికించి బలమైన సాక్ష్యముగా నీ కొరకు ఈ లోకంలో జీవించుటకు నీ కృపా సహాయం వెండుగా అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం నీవే అందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.